క్రెయిన్, గింబల్, జిమ్మీ, మోకోబోట్, స్టాటిక్ కెమెరా ఇవన్నీ ఏ షాట్ కి ఎలా వాడతారు? నంబర్ 1 క్రెయిన్ షాట్స్. మోస్ట్లీ క్రెయిన్ ని ఎక్కువ క్రౌడ్ ఉన్న సీన్స్ క్యాప్చర్ చేయడానికి వాడతారు. వెడ్డింగ్ సీను, యాక్షన్ సీను, ఎలివేషన్ సీను అండ్ డ్యూయట్ సాంగ్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ ని క్యాప్చర్ చేయడానికి కూడా వాడతారు. నంబర్ 2 గింబల్ షాట్స్. ఈ గింబల్ షాట్స్ అనేవి రన్నింగ్ సీన్స్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ట్రాకింగ్ షాట్స్ అంటే కార్ ఆర్ బైక్ చేసింగ్ సీన్స్ లో కెమెరా షేక్ అవ్వకుండా షూట్ చేయడం కోసం వాడతారు. అండ్ సింగిల్ టేక్ సీక్వెన్స్ లో కూడా ఈ గింబల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్లీ మన దగ్గర లో బడ్జెట్ మూవీస్ ఎక్కువ కెమెరా ఎక్విప్మెంట్స్ వాడకుండా ఓన్లీ స్టాటిక్ కెమెరా అండ్ గింబల్ తోనే సినిమా తీస్తారు. నంబర్ 3 జిమ్మీ జిమ్ షాట్స్. ఈ జిమ్మీని ఎక్కువగా వైడ్ యాంగిల్ షాట్స్ కి యూజ్ చేస్తారు. అండ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో మల్టిపుల్ యాంగిల్స్ లో ఆడియన్స్ ని రికార్డ్ చేయడం కోసం అండ్ అలాగే మూవీస్ లో లాంగ్ డిస్టెన్స్ విజువల్ ని స్మూత్ గా ఫ్లెక్సిబిలిటీగా షూట్ చేయడం కోసం వాడతారు. నంబర్ 4 మోకోబోట్ అంటే మోషన్ కంట్రోల్ బోట్. ఇది ఎలా యూజ్ చేస్తారు అంటే కెమెరా స్పీడ్ గా సీన్ లో క్యారెక్టర్ మూవ్మెంట్స్ ని ఎలాంటి కట్స్ లేకుండా క్యారెక్టర్ యాక్షన్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో షూట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ గేమ్ చేంజర్ మూవీకి మెయిన్ కల్ప్రేట్ కూడా ఇదే. నంబర్ 5 స్టాటిక్ షాట్స్. ఈ స్టాటిక్ కెమెరాని మోస్ట్లీ మూవీస్ లో క్లోజ్అప్ కోసం, డైలాగ్ సీన్స్ షూట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈ షాట్స్ ని మూవీలో క్యారెక్టర్ ని క్లోజ్ గా ఫోకస్ చేసి ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ని లేదంటే క్యారెక్టర్ డైలాగ్స్ ని స్టెబిలిటీగా ఫోకస్ చేసి క్యాప్చర్ చేయడానికి స్టాటిక్ కెమెరా యూజ్ చేస్తారు. ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి పేజ్ ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.